నమస్కారం. నేను డాక్టర్ మాచర్ల అభిలాష, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, అవని ఫర్టిలిటీ కేపీహెచ్పి. కెన్ ఐ ప్లాన్ ప్రెగ్నెన్సీ ఇమ్మీడియేట్లీ ఆఫ్టర్ మిస్‌క్యారేజ్? సో, ఈ క్వెషన్ కూడా మేము చాలా కామన్‌గా వింటూ ఉంటాం కపుల్స్ నుంచి. ఎవరికైతే మిస్‌క్యారేజెస్ అవుతుందో ఇమ్మీడియేట్‌గా మిస్‌క్యారేజ్ తర్వాత వచ్చి మమ్మల్ని అడిగే క్వెషన్ ఇదే. మేము ఎంత గ్యాప్ ఇవ్వాలి? లేదా ఇమ్మీడియేట్‌గా మేము ప్లాన్ చేయొచ్చా? సో, ద ఆన్సర్ ఈస్ నో. డెఫినెట్‌లీ ఇమ్మీడియేట్‌గా ప్లాన్ చేయమని మేమైతే అడ్వైస్ చేయం. బికాస్ అసలు మిస్‌క్యారేజ్‌కి కాజెస్ ఏంటి? కారణాలేంటి? ఒక్క మిస్‌క్యారేజ్ అయితే మోస్ట్‌లీ ఇన్ 50% కేసెస్ మనకి ఫార్మ్ అయిన ఫీటస్‌లో అంటే పిండంలో క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ ఉన్న వల్ల ఉండొచ్చు. ఇంకో 50% కేసెస్‌లో థైరాయిడ్ కానీ, లేదా షుగర్స్ కానీ, బీపీ వల్ల, ఇంకా వేరే హార్మోన్ ఇష్యూస్ వల్ల, ఇంకా మేజర్ కాజెస్ లైక్ యాప్లా అంటాం, ఎస్ఎల్ఈ అంటాం, వేరే వేరే జెనెటిక్ అబ్నార్మాలిటీస్ వల్ల, దీనివల్ల అయ్యే అవకాశాలు ఉంటది. బట్ ఇవన్నీ టెస్ట్‌లు చేసుకోవాలా ఇమ్మీడియేట్‌గా ఒక మిస్‌క్యారేజ్ తర్వాత అంటే అవసరం లేదు. బట్ బేసిక్ టెస్ట్‌లు అయితే మేము డెఫినిట్‌గా అడ్వైస్ చేసుకొని, అవన్నీ కరెక్షన్ చేసుకున్న తర్వాతే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోమని చెప్తాము. బేసిక్ టెస్ట్‌లు అంటే ఏంటి? అంటే నార్మల్ మనం జస్ట్ బేసిక్ అల్ట్రాసౌండ్ పెల్విస్ గర్భసంచిలో ఏమైనా ప్రాబ్లమ్ ఉందా? అదొకటి చూస్తాం. అండ్ దెన్ నార్మల్ థైరాయిడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? షుగర్స్ నార్మల్ ఉన్నాయా? ఏమైనా ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, వేరే అదర్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏమన్నా ఉన్నాయా? బీపీ ఏమన్నా ఉందా? ప్రొలాక్టిన్ ఏమైనా హై ఉందా? సో, ఇలాంటి ఇవి మాత్రం బేసిక్ టెస్ట్‌లు చేసి, హిమోగ్లోబిన్ బావుందా? అంటే బ్లడ్ లెవెల్స్ బానే ఉందా? ఐరన్ లెవెల్స్ బాడీలో. సో, ఇవి బేసిక్ టెస్ట్‌లు చేసుకొని, ఇవన్నీ నార్మల్‌గా ఉంటే డెఫినిట్‌గా ఒక 2 మంత్స్ వరకైతే బ్రేక్ తీసుకోమని చెప్తాం. సో, 2 మంత్స్ తర్వాత మీరు ప్లాన్ చేసుకోవచ్చు ప్రెగ్నెన్సీ. అండ్ ఈ 2 మంత్స్‌లో డెఫినెట్‌లీ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ అనేది డెఫినెట్‌గా తీసుకోమని చెప్తాం. బికాస్ ఫోలిక్ యాసిడ్ వల్ల మనకి న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అనేది ఫీటస్‌లో రావు. సో, ఇలా ప్లాన్ చేసుకొని ఒక 2 మంత్స్ గ్యాప్ ఇచ్చి ప్రెగ్నెన్సీ వెళ్తే నెక్స్ట్ మిస్‌క్యారేజెస్ అనేది మనకి ఛాన్సెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ ఇన్ కేస్ మీకు మోర్ దెన్ 2 టైమ్స్ మిస్‌క్యారేజెస్ అయింది అంటే డెఫినెట్‌గా మేజర్ వర్కప్ అనేది చేయాలి. మేజర్ వర్కప్ అంటే ఏంటి అంటే యాప్లా ప్రొఫైల్, ఎస్ఎల్ఈ, యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీస్, ఇంకా ప్రోటీన్ సి, ప్రోటీన్ ఎస్, హోమోసిస్టిన్ లెవెల్స్. సో, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో, డెఫినెట్‌గా 2 మిస్‌క్యారేజెస్ కన్నా ఎక్కువైతే ఈ టెస్టులతో పాటు క్యారియోటైపింగ్ అంటే కపుల్‌లో క్రోమోజోమ్స్ ఎలా ఉన్నాయి? అబ్నార్మల్‌గా ఉన్నాయా? ఎందుకు రిపీటెడ్‌గా మిస్‌క్యారేజెస్ అవుతున్నాయి? సో, ఇవన్నీ చెక్ చేసుకొనే ఆ తర్వాత ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవాలి. థాంక్ యూ.